ఐపీఎల్ 2025 సీజన్ మొదలై 3 వారాలు కూడా పూర్తి కాకముందే గాయాలతో దూరమవుతున్న ప్లేయర్ల సంఖ్య పెరుగుతూ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ గాయంతో ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ ఆడన్ జంపా కూడా గాయంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఇక ఆడన్ జంపా ప్లేస్ లో స్మరన్ రవిచంద్రన్ అనే 21 ఏళ్ల కొత్త కుర్రాన్ని టీంలోకి తీసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. కర్ణాటకకు చెందిన ఈ స్మరన్ రవిచంద్రన్ టాప్ ఆర్డర్ బ్యాటర్. దేశవాళీ టోర్నీలలో టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల స్మరన్ రవిచంద్రన్ మహారాజా ట్రోఫీలో గుల్బర్గా మిస్టిక్స్ టీమ్స్ తరపున ఆడి 145.19 స్ట్రైక్ రేట్ తో 43.14 సగటుతో 302 పరుగులు చేశాడు. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 10 లిస్టు ఏ మ్యాచ్లు ఆడిన స్మరన్ రవిచంద్రన్ 6 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఓవరాల్ గా 1100 పరుగులు చేసిన స్మరన్ రవిచంద్రన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అతడిని 30 లక్షల బేస్ ప్రైజ్ కి టీంలోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. స్మరన్ రవిచంద్రన్ 2025 సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపులో గడిపాడు. అలాగే సీకే నాయుడు ట్రోఫీలో 829 పరుగులు చేసి గుర్తింపు తెచ్చుకున్న స్మరన్ రవిచంద్రన్ పంజాబ్ హర్యానాలతో వరుస మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. అయితే స్పిన్నర్ ప్లేస్ లో హిట్టర్ ని తీసుకోవటం వల్ల టీం కు ఒరిగేదేందని నిలదీస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్. ఆల్రెడీ హైదరాబాద్ కు మంచి పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్డల్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అనికేత్ శర్మ వంటి హిట్టర్లు టీంలో ఉన్నారు. కానీ అభినవ్ మనోహర్ ప్లేస్ లో ఆడించడానికి మాత్రమే స్మరన్ రవిచంద్రన్ ని తీసుకున్నట్లు ఉందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడింది. ఇక లాస్ట్ సారి పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 245 పరుగుల లక్ష్యం ఛేదించి కంబ్యాక్ ఇచ్చింది. ఇక రేపు 17వ తేదీన ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లు ఆడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్.